గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జైనిజం సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మీకు యూజ్ అవుతాయి. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ వాట్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. సో ఆల్రెడీ నేను బుద్ధిజం కన్సర్నింగ్ చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ ఇన్ ప్లేలిస్ట్. సో జైనిజంలో ఇనీషియలీ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం ఎవరంటే మహావీర స్వామి. అతను ఫౌండర్ ఆఫ్ జైనిజం అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి తీర్థాంకర్, దెర్ ఆర్ నియర్ అబౌట్ 24 తీర్థాంకరస్ అమాంగ్ ఆల్ తీర్థాంకరస్. ఈ తీర్థాంకరులు మొట్టమొదట తీర్థాంకరుడు ఎవరు అంటే రిషభనాథుడు. హీఈస్ ద ఫస్ట్ తీర్థాంకర ఆఫ్ ఆల్ 24 తీర్థాంకర. సో ద సింబల్ ఆఫ్ రిషభనాథ ఇస్, రిషభ మీన్స్ ఎద్దు. సో ఇప్పుడు ఆక్స్ ఇస్ ద సింబల్ ఫర్ దాట్. అదేవిధంగా విష్ణు పురాణ, భగవత్ పురాణ, నారాయణ అనేది ఈ తీర్థాంకర ఫస్ట్ తీర్థాంకర కంపోజ్ చేయడం జరిగింది. 22nd తీర్థాంకర ఎవరంటే నేమినాథ, అంటే శంఖం ఉంది కదా, అది సింబల్ అనమాట. నేమినాథ అనే అతను 22nd తీర్థాంకర అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా 23rd తీర్థాంకర ఎవరంటే పార్శ్వనాథుడు, 23rd తీర్థాంకర. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ తీర్థాంకరస్. సో ఎవరైతే అప్ టు 24 అనేది మనకు ఉన్నాయి, నాట్ రిక్వైర్డ్ అన్ని తీర్థాంకరులు తెలుసుకోవాలని ఏం లేదు. ఎందుకంటే ఇంపార్టెంట్ మీకు ఫస్ట్ 22nd, 23rd అండ్ 24th అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 23rd పార్శ్వనాథుడు, స్నేక్ ఈజ్ ద సింబల్ ఫర్ దాట్. అండ్ 24th ఏంటంటే తీర్థాంకర, దట్ ఈస్ మహావీర. సో లైన్ ఈజ్ ద సింబల్ ఫర్ ద మహావీర. సో ఈ విధంగా మనం 24 తీర్థాంకరాస్ అని మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా మదర్ ఆఫ్ పార్శ్వనాథుడు ఎవరంటే వామలాదేవి అనే ఆమె పార్శ్వనాథుల యొక్క వాళ్ళ అమ్మగారు. అదేవిధంగా ఫాదర్ ఎవరంటే అశ్వసేన. మహావీరుని గురించి చూసినట్లయితే యాజ్ వీ నో హీ ఈజ్ అ ఫౌండర్ కాబట్టి 540 BC నుంచి 468 BC వరకు ఈ మహావీర పీరియడ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ మహావీర ఎప్పుడు పుట్టాడంటే 599 BC అట్ వైశాలి నియర్ కుందగ్రామ ఇన్ బీహార్లో ఉన్న ఈ కుందగ్రామ అనే ప్లేస్లో వైశాలి నగరం దగ్గర జన్మించడం జరిగింది. మహావీర బిలాంగ్స్ టు జ్ఞాత్రిక ఫ్యామిలీ అనమాట. ఇతని యొక్క ఫ్యామిలీ ఏంట్రా అంటే జ్ఞాత్రిక ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ మహావీర ఎవరంటే సిద్ధార్థ అని మనం తెలుసుకోవచ్చు. మహావీరు యొక్క ఫాదర్ ఎవరంటే సిద్ధార్థుడు. అదేవిధంగా మదర్ ఎవరు అంటే త్రిశాలాదేవి అనే ఆమె మదర్ ఆఫ్ త్రిశాలాదేవి ఈజ్ ద మదర్ ఆఫ్ మహావీర అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైఫ్ ఆఫ్ మహావీర ఎవరు అంటే యశోద అనే ఆమె వైఫ్ ఆఫ్ మహావీర అని తెలుసుకోవచ్చు. ఇక్కడ యశోధర కాదు, యశోద ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. సో యూ షుడ్ రిమెంబర్. అక్కడ యశోధర అనేది అక్కడ గౌతమ బుద్ధుని దాంట్లో చూసినట్లయితే యశోధర అనేది వీ కెన్ రికగ్నైజ్ వైఫ్ ఆఫ్ గౌతమ బుద్ధ అని. ఇక్కడ యశోద అనే ఆమె మహావీరుని యొక్క వైఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యశోధర కాదు, యశోద. డాటర్ ఆఫ్ మహావీర ఎవరు అంటే ప్రియదర్శిని అనే ఆమె డాటర్ ఆఫ్ మహావీర అని గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఈమెనే అనోజ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుందన్నమాట. ఈ అనోజ యొక్క భర్త సన్ ఇన్ లా ఆఫ్ మహావీర ఎవరు అంటే జమాలి అనే అతను మొట్టమొదటి డిసైపుల్గా మనం గుర్తుంచుకోవాలి. డిసైపుల్ అంటే శిష్యుడు అనమాట. ఇతనే మొట్టమొదటి శిష్యుడు, యాజ్ వెల్ యాజ్ తన కూతురు యొక్క భర్త ప్రియదర్శిని యొక్క భర్తనే ఈ జమాలి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కటి మీరు కంపల్సరీ ఈ మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రతి ఒక్కటి మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. హీ వాజ్ ద డిసిపుల్ ఆఫ్ ద సన్ ఆఫ్ గోశాల మస్కారీ ఫర్ 5 years. ఇక్కడ మహావీరుడు చూసినట్లయితే హీఈస్ ద సన్ ఆఫ్ గోశాల మస్కరీ ఫర్ 5 years. సో డిసైపుల్గా ఉండి పనిచేశాడనమాట. అదేవిధంగా 12 ఏళ్ళు తర్వాత సెయింట్ లైఫ్ మహావీర గాట్ ఎన్లైట్మెంట్ నియర్ ద జృంబికా విలేజ్. ఇతనికి తన జ్ఞానోదయం అనేది జృంబికా విలేజ్ దగ్గర చూసినట్లయితే రుజుపాలిక రివర్ బ్యాంక్, అక్కడ నిరంజన రివర్ బ్యాంక్ అని మనం చూసాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే
రుజుపాలిక రివర్ బ్యాంక్ దగ్గర ఇతనికి జ్ఞానోదయము కలిగింది. అతను ఏ చెట్టు అంటే గౌతమ బుద్ధుడైతే ఏ పీపల్ ట్రీ కింద కూర్చున్నాడో ఇతను సాలా ట్రీ కింద కూర్చొని ఇతనికి జ్ఞానోదయము కావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా 12 సంవత్సరాలు అనేది ఇతను యాజ్ ఎ సెయింట్ లైఫ్ బ్రతకడం జరిగిందనమాట. అదేవిధంగా ఇతని పేర్లు ఏమేమి ఉన్నాయంటే కైవల్య అని అతని పేరు అనమాట. ఏ విధంగా అయితే బుద్ధ అంటే కంప్లీట్ నాలెడ్జ్ అంటాము, అదేవిధంగా కైవల్య అంటే సుప్రీం నాలెడ్జ్ అని మనం తెలుసుకోవచ్చు. జీనా అంటే కాంక్వెరర్ ఆఫ్ ఆల్ సెన్సెస్, ప్రతి ఒక్క సెన్సెస్కి కంట్రోలింగ్ కెపాసిటీ ఈ జీనా అనే అతనికి పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. అదేవిధంగా నిర్గంధ, దేహదిన్న, అరిహంత్ ఇవన్నీ యాక్చువల్ నేమ్స్ ఆఫ్ వేరియస్ నేమ్స్ ఆఫ్ మహావీర అని మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ జైనిజంలో టు గెట్ ద రినౌన్సియేషన్ హీ అడాప్టెడ్ ద సల్లేఖన వితౌట్ ఫుడ్ అండ్ వాటర్. మహావీర డైడ్ బై అడాప్టింగ్ ద సల్లేఖన అట్ ద ఏజ్ ఆఫ్ 72 years నియర్ పావా సిటీ. ఇతనికి ఈ విధంగా రెనౌన్సియేషన్ అంటే దేవుణ్ణి ఈ విధంగా ఆరాధిస్తూ అతనికి చనిపోవడానికి అంటే ఇది ఒక సల్లేఖన అనేది ఒక ప్రొసీజర్ అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం కన్జ్యూమ్ తీసుకోకుండా అతని దేహం అలాగే గాల్లో కలిసిపోతుందన్నమాట. అంటే ఈ సల్లేఖన ఈ విధంగా అడాప్ట్ చేయడం వల్ల అతను యాజ్ యూ కెన్ సీ రైట్ సైడ్ ఏ విధంగా ఆ సల్లేఖన వాళ్ళు ఏ విధంగా తయారైపోయి ఆ విధంగా దేవలోకంలో కలిసిపోతారు. 72 years ఏజ్లో పావా సిటీ దగ్గర ఇతను సల్లేఖన ఆ మెడిటేషన్లో కూర్చొని దేవుడికి అతని శరీరం అనేది అర్పించేస్తాడనమాట. అది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనమాట ఫర్ ద జైన్ కమ్యూనిటీ. అదేవిధంగా ఏ విధంగా అయితే 8-fold పాత్ అనేది గౌతమ బుద్ధుడికి పరిపాలిస్తూ ఆ విధంగా మనం గౌతమ బుద్ధుడు యొక్క ఆయన ప్రీచింగ్ అంటే ఆయన యొక్క పద్ధతులు ఉన్నాయో అదేవిధంగా 5 ప్రిన్సిపల్స్ అనేది జైనిజంలో కూడా ఉన్నాయన్నమాట. అవేంటి అంటే నాన్ వైలెన్స్, అనేకాంత వేద, నాన్ అటాచ్మెంట్, ఆస్తేయ, సత్య, బ్రహ్మచర్య, దాన్ని సెలిబసీ అంటారు. ఇక్కడ అహింస అంటే నాన్ వైలెన్స్ అని, సత్య అంటే ట్రూత్ చెప్పడం కానీ, అస్తేయ అంటే నాన్ స్టీలింగ్ అండ్ నాట్ టు రిసీవ్ ఎనీథింగ్ విచ్ వాజ్ నాట్ వాలంటరీలీ గివెన్ అనమాట. అదేవిధంగా అపరిగ్రహ అంటే నాన్ పొసెషన్, బ్రహ్మచర్య అంటే సెలబసీ అనమాట. ఇవన్నీ 5 ప్రిన్సిపల్స్ అని మనం తెలుసుకోవచ్చు జైనిజంలో. సో వీళ్ళు కంపల్సరీ ఈ 5 ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అయ్యేవాళ్ళు. రత్నత్రియ ఆఫ్ జైనిజం అంటే త్రిరత్న అని కాదు, ఇక్కడ రత్నత్రియ అని చెప్పుకోవచ్చు అనమాట జైనిజంలో. సో ప్లీజ్ రిమెంబర్ వాళ్ళు ఏ విధంగా అయితే త్రిపీఠకాస్ ఉన్నాయో ఇక్కడ త్రిరత్న కాకుండా రత్నత్రియ అని గుర్తుంచుకోండి. అవేంటంటే ఫుల్ నాలెడ్జ్, యాక్షను, లిబరేషను, ఈ 3 రత్నత్రియ యొక్క వాటి యొక్క జైనిజం యొక్క మెయిన్ పార్ట్స్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ జైనిజంలో కూడా కొన్ని సెక్షన్స్ అనేది కావడం జరిగింది. శ్వేతాంబర, దిగాంబర అని చెప్పి ఇక్కడ ఈ శ్వేతాంబరులు వైట్ క్లోత్స్ వేర్ చేసేవాళ్ళు. దాని తర్వాత దిగాంబరులు అసలు క్లాత్సే వేసుకునే వాళ్ళు కాదనమాట. సో వాళ్ళు ఏ విధంగా అయితే గౌతమ బుద్ధులు పాలీ లాంగ్వేజ్ వాడారో అదేవిధంగా వీళ్ళు ఒక కామన్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ టైంలో ప్రాకృత్ లాంగ్వేజ్ వాడుతూ ఈ సాంస్క్రిట్ అనేది అంతగా యూజ్ చేయలేదన్నమాట. ఈ విధంగా శ్వేతాంబర్లు ఎలా ఉంటారంటే వైట్ క్లోత్స్ వేసుకుంటూ 23rd తీర్థాంకర ఎవరైతే ఉన్నాడో పార్శ్వనాథుడు అతను ఈ విధంగా శ్వేతాంబర ఆఫ్ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యాడనమాట. సో ద లీడర్ ఆఫ్ శ్వేతాంబర ఎవరంటే స్థూలభద్రుడు ఈ లీడర్ ఆఫ్ శ్వేతాంబర అని మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఇస్ ద లీడర్ ఆఫ్ శ్వేతాంబర అంటే స్థూలభద్రుడు అని తెలుసుకోండి. సో విల్ ఫైండ్ దీస్ కైండ్ ఆఫ్ వైట్ క్లోదింగ్ ఆఫ్ శ్వేతాంబరాస్. ఇంకా నెక్స్ట్ దిగాంబరాస్ చూసినట్లయితే ఈ విధంగా నేను చెప్పాను క్లాదింగ్ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. మహావీర ఫాలోడ్ ద రిలీజియన్ ఆఫ్ దిగాంబర. ద లీడర్ ఆఫ్ దిగాంబర ఎవరంటే అక్కడ శ్వేతాంబరకు లీడర్ ఎవరంటే స్థూలభద్రుడు అయినప్పుడు ఇక్కడ దిగాంబరకి భద్రబాహు అనే అతను యాజ్ ఎ లీడర్ ఆఫ్ దిగాంబర అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మహావీరు 24th తీర్థాంకర ఫాలోడ్ ద రిలీజియన్ ఆఫ్ దిగాంబర. 23rd శ్వేతాంబర, 24th తీర్థాంకర దిగాంబర ఫాలో చేయడం జరిగిందనమాట. ఈ విధంగా దిగాంబర జైన్ రిలీజియన్
ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే శ్రావణ బెలగోళ అనేది చూసినట్లయితే మనం కర్ణాటకలో యూ విల్ ఫైండ్ బిగ్ శ్రావణ బెలగోళ స్టాచ్యూ అనేది మనం అక్కడ చూడొచ్చు. సో ఇది కర్ణాటకలో ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి యూ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద దిగంబరాస్ గోమటేశ్వర బాహుబలి స్టాచ్యూ విచ్ ఈస్ దేర్ ఇన్ శ్రావణ బెలగోళ, కర్ణాటక. ఇక్కడ మహామస్తకాభిషేక ఈ సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 12 years. 12 సంవత్సరాలకు ఒక్కసారి ఈ మహామస్తకాభిషేక అనేది సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇన్ 982 BC రాచమల్ల మినిస్టర్ చాముండరాయలు బిల్ట్ ద స్టాచ్యూ అనమాట. 982 BCలో రాచమల్ల మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చాముండరాయలు ఈ గోమటేశ్వర విగ్రహాన్ని ఈ విధంగా కట్టించడం జరిగింది. సో ఇక్కడ చాముండరాయలు అనే అతను ఈ విధంగా కట్టించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఏంటంటే జైనిజం కొన్ని టెంపుల్స్ చూసినట్లయితే దిల్వారా జైన్ టెంపుల్ అని మౌంట్ అబూ. జైనిజం వాజ్ ద ఫస్ట్ who made serious attempt to mitigate the evils of Varna system and the ritualistic Vedic religion and non-absolutism. So దీని ప్రకారం మనం చూసినట్లయితే జైనిజం is the first who made serious attempt to mitigate the evils of Varna system and the ritualistic Vedic religion non-absolutism అని మనం ఈ విధంగా we can remember this is the first one to do this. సో ఈ దిల్వారా జైన్ టెంపుల్ అనేది ఎక్కడుంది అంటే మౌంట్ అబూలో, రాజస్థాన్లో ఉందని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ కింగ్స్ అనేది ఈ జైనిజంని ఫాలో అయ్యారంటే సో దెర్ ఆర్ వేరియస్ కింగ్స్, యూ హ్యావ్ టు రిమెంబర్ లైక్ దిస్. కాకు, సో కారవేల ఫ్రమ్ కళింగ, కారవేల కింగ్ ఫ్రమ్ కళింగ ఇతను ఫాలో అయ్యాడు. అదేవిధంగా జాతశత్రువు, అమోఘవర్షుడు, చంద్రగుప్త మౌర్యుడు, ఉదాయన్ అనే కింగ్స్, వీళ్ళు ఈ 5 కింగ్స్ మెయిన్ ఈ జైనిజంని అడాప్ట్ చేశారు, ఫాలో అయ్యారని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ జైనిజంలో అరికా ద ఫీమేల్ ఆఫ్ శ్వేతాంబర్, ఎవరైతే ఈ ఫీమేల్స్ ఫాలో అవుతారో ఈ శ్వేతాంబర్ దాంట్లో వాళ్ళని అరికా అంటారు. వాళ్ళు ఈ విధంగా పరస్పరోపగ్రహో వర్ ఫాలోడ్ అనమాట. పరస్పరోపగ్రహో జీవనం అంటే ఈ విధంగా రైట్ ఫెయిత్, నాలెడ్జ్ అండ్ కండక్ట్, మనుష్య ఈ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్, సిద్ధాస్, దేవ్, నర్కీ, మ్యూచువల్ సపోర్ట్ అండ్ ఇంటర్డిపెండెన్స్, టీచింగ్స్ ఆఫ్ 24 తీర్థంకర, అహింసా హ్యాండ్. సో దిస్ ఈస్ ద పరస్పర గ్రాహో వర్ ఫాలోడ్ అనమాట. ఈ విధంగా ఆ జీవనం అనేది వాళ్ళు ఫాలో అవుతారని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ దేర్ అంటే మతి జ్ఞాన, పర్సెప్షన్ త్రూ థాట్స్, మైండ్, సెన్స్ ఆర్గాన్స్, శృత జ్ఞాన, నాలెడ్జ్ త్రూ స్క్రిప్చర్స్, ఏ విధంగా అయితే ఈ విధంగా స్క్రిప్చర్స్ గురించి, అవధి జ్ఞాన అంటే ఈ విధంగా క్లారివయాంట్ పర్సెప్షన్ అనమాట. అదేవిధంగా కైవల్య జ్ఞానం అంటే టెలిపాథీ నాలెడ్జ్ అంటారు, కైవల్య జ్ఞానం అంటారు. అంటే టెలిపాథీ ఈజ్ ఒకరి మనసులో ఉండేది ఈజీగా తెలుసుకోవడం అనమాట. అదేవిధంగా మన పర్యవ జ్ఞాన్, ఇవన్నీ డిఫరెంట్ జ్ఞానాస్ ఉన్నాయి. సో టోటల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏంట్రా అంటే పంచ్ జ్ఞాన్ కే నామ్ అనమాట. ఇవన్నీ ఈ జ్ఞానం అనేది దీంట్లో ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. వాట్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ మహావీర అంటే ఈ మహావీరు యొక్క టీచింగ్స్ అధీజం అంటే దేవుడు లేడని చెప్పడం అనమాట. బిలీవ్డ్ ఇన్ కర్మ అండ్ ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ సోల్, ఈ విధంగా కర్మ మరియు ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ సోల్ మీద వాళ్ళు నమ్మేవాళ్ళనమాట. గ్రేట్ ఎంఫసిస్ ఆన్ ఈక్వాలిటీ, వాళ్ళు ఈక్వాలిటీని ఎక్కువగా నమ్మేవాళ్ళు. అసెటిజం, స్టార్వేషన్, న్యూడిటీ, సెల్ఫ్ మోడిఫికేషన్ అనమాట. మహావీరుడు ఈ విధంగా దిగంబర ఫాలో అయ్యాడు కాబట్టి ఇతను న్యూడిటీ అంటే బట్టలు లేకోకుండా ఉండడం, సెల్ఫ్ మోడిఫికేషన్, స్టార్వేషన్ ఎక్కువగా స్టార్వ్ అంటే ఏమి తినకోకుండా ఉండడం అనమాట. రిజెక్టెడ్ వేదిక్ రిచువల్స్, ఈ విధంగా వేదిక్ రిచువల్స్ అన్నింటినీ అతను తిరస్కరించేవాడు అనమాట. కౌన్సిల్స్, ఏ విధంగా అయితే బుద్ధ కౌన్సిల్ జరిగాయో అదేవిధంగా జైన్ కౌన్సిల్స్ కూడా జరిగాయి అనమాట. దెర్ ఆర్ 2 కౌన్సిల్స్. ఫస్ట్ జైన్ కౌన్సిల్ 12 అంగాస్ అంటారు. లిటరేచర్ కంపైల్డ్ అండర్ స్థూలభద్రుడు, ఈ విధంగా ఈ 12 అంగాస్ అనేది ఫస్ట్ జైన్ కౌన్సిల్ చంద్రగుప్త మౌర్య పీరియడ్లో ఇది చేయడం జరిగింది. సో ఏవైతే లిటరేచర్ ఉన్నాయో వాటిని ఈ స్థూలభద్రుడు కంపైల్ చేసి ఫస్ట్ జైన్ కౌన్సిల్లో రాయడం జరిగింది. చూసినట్లయితే పాటలీపుత్రలో స్థూలబాహు 12 అంగాస్ రిప్లేస్డ్ లాస్ట్
14 పూర్వాస్ యాక్సెప్టెడ్ బై శ్వేతాంబస్. సో మనకు తెలుసు స్థూలభద్రుడు ఎవరంటే శ్వేతాంబర్ యొక్క లీడర్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ జైన్ కౌన్సిల్ చూసినట్లయితే 512 ADలో వల్లభి అండర్ ద దేవరదక్ష శ్రమణ ఆఫ్ శ్వేతాంబర. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే భద్రబాహు రోడ్ కల్పసూత్ర అండ్ సాంస్క్రిట్. ఈ కల్పసూత్ర రాసింది ఎవరు అంటే భద్రబాహు అని తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ సెకండ్ జైన్ కౌన్సిల్లో మనము కంపిలేషన్ ఆఫ్ 12 అంగాస్ అండ్ 12 ఉపంగాస్ అని చెప్పుకోవచ్చు. సో దీని ప్రకారం మనము యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ఫస్ట్ అండ్ సెకండ్ జైన్ కౌన్సిల్ హూ హ్యాడ్ కంపైల్డ్ ఇట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దేర్. అండ్ జైన్ కన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే హాతీ గుంప, అదేవిధంగా బాగా గుంప, కండేరి ఇన్ ఒరిస్సా, కందగిరి అని చెప్పి ఇవన్నీ మనము ఒరిస్సాలో మనం కొన్ని చూడవచ్చు. హాతీ గుంప, బాగా గుంప, కందగిరి ఇవన్నీ ఒరిస్సాలో ఉన్నాయి. అండ్ మౌంట్ అబు దిల్వారా జైన్ టెంపుల్ ఆల్రెడీ నేను చూపించాను. రాజగృహాట్ పావా ఇన్ బీహార్, అక్కడ కూడా కట్టించడం జరిగింది. గోమటేశ్వర బాహుబలి స్టాచ్యూ అనేది మనం ఆల్రెడీ చూపించాము. దీస్ ఆర్ ఆల్ జైన్ కన్స్ట్రక్షన్స్ అని మనం గుర్తుంచుకోవాలి. సో వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ఇట్. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ cracking your examinations. So for more videos, wait for some time. I'll upload later step by step for all the religions. So maximum information will be given, and I request you guys to share it to your friends. Thank you guys. Have a good day. Have a great life.